మీరు ఇవాళ చాలామంది వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో గురు పూర్ణిమ విషెస్ చూస్తారు. నిజానికి వాళ్ళకి ఎవరు గురువులు కూడా ఉండరు. నిజంగా గురు పూర్ణిమలో గురువులు అంటే కేరుండి స్టేటస్ పెడుతున్నారా, లేకపోతే గురు పూర్ణిమ కాబట్టి పెట్టాలి అని పెడుతున్నారా? అసలు గురువు అంటే ఎవరు? ఓకే, మనకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన వాళ్ళు మన గురువులు, మనకి ఏదో నేర్పించిన వాళ్ళు మనందరికీ గురువులు. కానీ గురు పూర్ణిమ రోజు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. వ్యాసుడి రీప్రజెంటేటివ్ గురువు మనకి జగత్తులో. సరే, మనకి వ్యాసుడు ఏం నేర్పించారు? వ్యాసుడు మనకి సంసార సాగరం నుంచి బయటపడడానికి వేదాన్ని 4 భాగాలుగా చేసి అందించారు, పురాణాలను అందించారు, ఇతిహాసాలను అందించారు, మనకి దారిని అందించారు. సో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాస పూర్ణిమ రోజు మనం కూడా ఒక నిజమైన గురువును అన్వేషించి ఆయనకి శరణాగతి అవ్వాలి. ఈ సంసార సాగరం నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి. ఎందుకంటే భగవద్గీత సారము అదే, శ్రీమద్ భాగవత సారము అదే, మన సనాతన ధర్మ శాస్త్రాల సారము అదే. ఈ టెంపరరీ జగత్తు నుంచి మనం బయటపడాలి, జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలి. అందుకే ఇది ఒక రిమైండర్. వ్యాస పూర్ణిమ అంటే స్టేటస్లు పెట్టుకోవడం మాత్రమే కాదు, నిజంగా మన జీవితంలో మనం గురువును అన్వేషించి ఆయన శరణాగతి అయి మనం మార్పు తీసుకురావాలి. నిజమైన గురువును అన్వేషించాలి. ఏదో ర్యాండమ్గా ఈయన గురువు అని అనుకోవడం కాదు. రాధే రాధే.